హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. డియర్ స్టూడెంట్స్, ఈ వీడియోలో బేసిక్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ సబ్జెక్ట్కి సంబంధించి కిర్చాఫ్స్ లాస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ కిర్చాఫ్స్ లాస్ చాలా ఇంపార్టెంట్. ఇవి తెలిస్తే ఏదైనా ఒక సర్క్యూట్ యొక్క అన్నోన్ కరెంట్ కానీ లేదా అన్నోన్ వోల్టేజ్ గానీ చాలా ఈజీగా క్యాలిక్యులేట్ చేయొచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరూ చాలా కేర్ఫుల్ గా నేను చెప్పిన కాన్సెప్ట్ ని వినండి. తద్వారా మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఎగ్జామ్స్ లో వచ్చినా మీరు చాలా ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఇదివరకే నా ఛానల్లో బేసిక్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ సంబంధించి వీడియోలు చేస్తున్నాను. కాబట్టి ఇంకా నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని ప్లేలిస్ట్ లో ఉన్న వీడియోస్ చూడండి. మీకు చాలా ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. ఇప్పుడు అసలు టాపిక్ లోకి వెళ్దాం. డియర్ స్టూడెంట్స్, ముందుగా ఈ కిర్చాఫ్స్ లాస్ అంటే ఏంటి, అసలు ఈ లాస్ ఎందుకు, దీని స్టేట్మెంట్ ఏంటి, అలాగే ఈ లాస్ ఎక్కడ యూజ్ చేస్తారు, ఎందుకు యూజ్ చేస్తారు, దీని యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అనే విషయాలపై ఈరోజు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందుగా ఈ కిర్చాఫ్స్ లాస్ ని రాబర్ట్ కిర్చాఫ్స్ అనే జర్మన్ సైంటిస్ట్ 1845 లో రూపొందించారు. బేసికల్లీ ఈ కిర్చాఫ్స్ లాస్ యూజ్ చేసి ఎట్ ఎనీ జంక్షన్ పాయింట్ దీస్ లాస్ కెన్ బి యూజ్డ్ టు ఫైండ్ క్యాలిక్యులేట్ కరెంట్ అండ్ వోల్టేజ్. అంటే ఈ లాస్ యూజ్ చేసి ఏదైనా ఒక జంక్షన్ పాయింట్ దగ్గర మనం అన్నోన్ కరెంట్ గాని అన్నోన్ వోల్టేజ్ గాని మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు అన్నమాట. ఇది ఈ లాస్ యొక్క మెయిన్ ఉద్దేశం. అయితే ఈ కిర్చాఫ్స్ లాస్ అనేవి టూ టైప్స్. ఒకటి కేవీఎల్ అంటే కిర్చాఫ్స్ వోల్టేజ్ లా, సెకండ్ వన్ వచ్చేసి కిర్చాఫ్స్ కరెంట్ లా. సో కేవీఎల్ కిర్చాఫ్స్ వోల్టేజ్ లా, సెకండ్ వన్ కేసీఎల్ కిర్చాఫ్స్ కరెంట్ లా. ఇప్పుడు కేవీఎల్ అంటే ఏంటో చూద్దాం. KVL in any closed electrical circuit or mesh, the algebraic sum of all voltage sources or EMFs and the voltage drops is equal to 0. అంటే సింప్లీ sum of all voltages plus sum of all voltage drops ఈజ్ ఈక్వల్ టు 0. అంటే సింపుల్ గా మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే ఇన్ ఎనీ క్లోజ్డ్ ఎలక్ట్రికల్ సర్క్యూట్ ఆల్జిబ్రా సమ్ ఆఫ్ ది ఆల్ వోల్టేజెస్ అండ్ వోల్టేజ్ డ్రాప్స్ ఆర్ ఈక్వల్ టు 0 అన్నమాట. దీన్ని సపోజ్ స్మాల్ నెట్వర్క్ ఒకటి తీసుకుందాం మనం. ఇది విఎస్ అనుకుందాం, ఇది R1 R2 R3 చిన్న సర్క్యూట్ అనుకోండి. Here voltage drop across R1 VR1, let us consider. Voltage drop across R2 VR2, and similarly voltage drop across R3 VR3. Suppose this is plus minus, this is plus minus, this is plus minus. Now let us consider this is the direction, current direction. Let us consider this is current direction. Then Vs, this is plus, this is minus, this, let us consider this is current direction. So minus. So minus Vs plus here drop plus and minus VR1, and similarly drop across R2, this is plus and minus, so VR2, and similarly drop across R3, this is plus, this is minus, plus VR3 is equal to 0. This is the simple statement of Kirchhoff's voltage law. And similarly second one KCL అంటే కిర్చాఫ్స్ కరెంట్ లా. దీనికి స్టేట్మెంట్ వచ్చేసి ద ఆల్జెబ్రిక్ సమ్ ఆఫ్ ఆల్ కరెంట్స్ మీటింగ్ ఏ పాయింట్ ఆర్ జంక్షన్ ఇన్ ఏ నెట్వర్క్ ఈజ్ 0. ఆర్ వన్ మోర్ స్టేట్మెంట్, ఇన్ ఎనీ ఎలక్ట్రిక్ నెట్వర్క్ ద సమ్ ఆఫ్ ఆల్ ఇన్కమింగ్ కరెంట్స్ ఈజ్ ఈక్వల్ టు ద సమ్ ఆఫ్ ఆల్ అవుట్ గోయింగ్ కరెంట్స్. అంటే సింపుల్ గా చెప్పాలంటే ఆల్జెబ్రిక్ సమ్ ఆఫ్ ది ఆల్ కరెంట్స్ మీటింగ్ ఎట్ ఏ జంక్షన్ పాయింట్ ఈజ్ ఈక్వల్ టు 0. దీనికి వచ్చేసరికి సింపుల్ గా మీకు అర్థం కావాలంటే సపోజ్ ఏ జంక్షన్ పాయింట్ ఏదో ఒక పాయింట్ తీసుకోండి. దీస్ ఆర్ ది డిఫరెంట్ కరెంట్స్ అనుకుందాం. సపోజ్ దిస్ ఈజ్ కరెంట్ I1 ఈజ్ ఎంటరింగ్ ఇన్ టు ది జంక్షన్ పాయింట్ N అనుకోండి. లెట్ us consider this is I2, this is also entering. Let us consider this is I3, this is leaving current. Let us consider this is I4, this is also entering current. Let us consider this is I5 current, this is leaving current. అంటే ఇక్కడ ఏమనుకుంటున్నాం, ఈ డైరెక్షన్లో వచ్చిన ఎంటరింగ్ అనుకుందాం. నోడ్ పాయింట్కి ఎంటరింగ్, I2 ఎంటరింగ్, ఈ పాయింట్కి ఇది లివింగ్, మళ్ళీ ఈ పాయింట్కి దిస్ ఈజ్ ఎంటరింగ్, ఈ పాయింట్కి దిస్ ఈజ్ లివింగ్ కరెంట్. సో ది స్టేట్మెంట్ ప్రకారం ఆల్జిబ్రిక్ సమ్ ఆఫ్ ఆల్ కరెంట్స్ అట్ జంక్షన్ పాయింట్ ఈజ్ ఈక్వల్ టు 0 లేదా ఆల్ ఎంటరింగ్ కరెంట్స్
ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ఆల్ ఎంటరింగ్ కరెంట్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ఆల్ లివింగ్ కరెంట్. ఇది ఎంటరింగ్ అనుకోండి, ఇది లివింగ్ అనుకోండి, ఎలా అయినా మనం చెప్పవచ్చు. ఇప్పుడు సమ్ ఆఫ్ ఎంటరింగ్ కరెంట్స్ అంటే I1 ప్లస్ I2 ప్లస్ I4 ఎంటరింగ్ ఈజ్ ఈక్వల్ టు ఆల్జీబ్రా సమ్ ఆఫ్ ఆల్ లివింగ్ కరెంట్స్ అంటే లివింగ్ కరెంట్స్ I3 ప్లస్ దిస్ లివింగ్ కరెంట్ I5. ఆర్ దీన్ని ఇంకా ఎలా రాసుకోవచ్చు, ఇన్కమింగ్ కరెంట్స్ అన్నీ ఇన్కమ్ కరెంట్స్ ప్లస్తో ఇండికేట్ చేస్తే లివింగ్ కరెంట్ అంటే అవుట్ గోయింగ్ కరెంట్ ఏంతో ఇండికేట్ చేయాలి, మైనస్ ఇండికేట్ చేయాలి. ఎలా అయినా ఇండికేట్ చేసుకోవచ్చు, అది మన ఇష్టం. ఇన్కమింగ్ కరెంట్స్ ప్లస్ అయితే అవుట్ గోయింగ్ మైనస్, లేదా ఇన్కమింగ్ మైనస్ తీసుకుంటే అవుట్ గోయింగ్ ప్లస్. యూ కెన్ చూజ్ అకార్డింగ్లీ, నో ప్రాబ్లం ఎట్ ఆల్. మీరు టెక్స్ట్ బుక్ లో డిఫరెంట్గా ఈ సైన్లు అనేవి తీసుకుంటుంటారు, వాటిని చూసి మీరు ఏం కన్ఫ్యూజ్ అవ్వకండి. ఏదో ఒక ప్రొసీజర్ని ఫాలో అవ్వండి, నేను చెప్పిన ప్రొసీజర్ ఫాలో అవ్వండి, ఇబ్బంది ఏముండదు. ఫైనల్ గా ఎవరికైనా వచ్చేది ఆన్సర్ ఒకటే. ఈ డైరెక్షన్స్ దగ్గర చాలా మంది కన్ఫ్యూజ్ అవుతుంటారు, మీరు ఎవరు కన్ఫ్యూజ్ అవ్వాల్సిన పని లేదు. సింపుల్ గా ఇన్కమింగ్ ప్లస్ తీసుకోండి, అవుట్ గోయింగ్ మైనస్ తీసుకోండి. ఓకే, అప్పుడు ఏమవుతుంది, I1 ప్లస్ I2, I3 ఈజ్ అవుట్ గోయింగ్, సో మైనస్ I3, మళ్ళీ I4 ఇన్కమింగ్ ప్లస్ I4, I5 మైనస్ అవుట్ గోయింగ్ ఈక్వల్ టు 0. సో ఎలా అయినా రాసుకోవచ్చు. ఇది ఒకటే, I1 ప్లస్ I2 ప్లస్ I4 ఈజ్ ఈక్వల్ టు I3 ప్లస్ I5. సో ఇవి స్టేట్మెంట్స్. ఇంకొకసారి మనం కంక్లూడ్ చేస్తే KVL కిర్చాఫ్స్ వోల్టేజ్ లా ఇన్ ఎనీ క్లోజ్డ్ సర్క్యూట్, ఇది క్లోజ్డ్ సర్క్యూట్ ఆర్ మెష్, ఆల్జీబ్రా సమ్ ఆఫ్ ది ఆల్ వోల్టేజెస్ ఈజ్ ఈక్వల్ టు 0. అండ్ సిమిలర్లీ కిర్చాఫ్స్ కరెంట్ లా, the algebra sum of all currents meeting at a junction point is equal to 0. Or in any electric network, the sum of all incoming currents is equal to all outgoing currents. మీరు స్టేట్మెంట్ ఎలా అయినా రాసుకోవచ్చు, ఎవరో కన్ఫ్యూజ్ పడకండి. అయితే ఈ కిర్చాఫ్స్ లాస్ KVL లేదా KCL అసలు ఎందుకు మనకి, ఇవి ఎక్కడ మనం యూజ్ చేస్తాం? జనరల్లీ ద ఎలక్ట్రిక్ సర్క్యూట్ విచ్ ఆర్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ సిరీస్, parallel or combination of both series and parallel can be solved easily by using Ohm's law. సో బేసికల్గా ఏదైనా ఒక ఎలక్ట్రికల్ సర్క్యూట్స్ సిరీస్లో ఉన్నప్పుడు, లేదా ప్యారలల్గా ఉన్నప్పుడు, లేదా బోత్ సిరీస్ అండ్ ప్యారలల్ కాంబినేషన్లో ఉన్నప్పుడు మనం కరెంట్ కానీ వోల్టేజ్ కానీ ఫైండ్ అవుట్ చేయాలంటే సింపుల్గా ఓమ్స్ లా అప్లై చేసి మనం ఈజీగా క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఓమ్స్ లా మనకు తెలుసు కదా, V=IR ఫార్మ్ అప్లై చేయొచ్చు. కానీ ఇఫ్ ది ఎలక్ట్రికల్ సర్క్యూట్స్ విచ్ ఆర్ నాట్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ సిరీస్, ప్యారలల్ ఆర్ సిరీస్ ప్యారలల్ కాంబినేషన్, ఈ ఫామ్ లో లేనప్పుడు మనం వోల్టేజ్ కానీ కరెంట్ కానీ మెజర్ చేయాలంటే ఓమ్స్ లా ద్వారా మనం చేయలేం. అలాంటి సిచ్యువేషన్లో అన్నోన్ వోల్టేజ్ లేదా కరెంట్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఈ గో ఫర్ దీస్ టూ లాస్, KVL అండ్ KCL. అర్థమైందా? అంటే సింపుల్గా మీకు చెప్పాలంటే జనరల్గా ఏదైనా ఒక సర్క్యూట్ సిరీస్, ప్యారలల్ లేదా సిరీస్ ప్యారలల్ కాంబినేషన్లో లేనప్పుడు, కొంచెం కాంప్లెక్సిటీ నెట్వర్క్స్ ఉండి లేదా పెద్ద నెట్వర్క్స్ ఉన్నప్పుడు అన్నోన్ వోల్టేజ్ లేదా అన్నోన్ కరెంట్ మనం మెజర్ చేయాలంటే ఈ గో ఫర్ KVL అండ్ KCL. ఈ రెండు లాస్ యూజ్ చేసి మనం ఈజీగా క్యాలిక్యులేట్ చేయొచ్చు. అలాంటి సిచ్యువేషన్లో ఈ రెండు లాస్ మనకి ఉపయోగపడతాయి అన్నమాట. ఓకేనా? సో అందుకే ఈ రెండు లాస్ చాలా చాలా ఇంపార్టెంట్. ప్రతి ఒక్కరు ఇవి కంపల్సరీగా నేర్చుకోవాలి. వీటిపైన మీకు నాలెడ్జ్ ఉంటే ఎంత పెద్ద సర్క్యూట్స్ ఇచ్చినా, ఏది ఇచ్చినా మనం ఈజీగా అన్నోన్ వోల్టేజ్ లేదా అన్నోన్ కరెంట్ మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇది అందరూ గుర్తుపెట్టుకోండి. అయితే ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్స్ ఏంటంటే, జనరల్గా ఈ KVL అనేది లేదా KCL అనేవి నోడల్ ఎనాలిసిస్ అండ్ మెష్ ఎనాలిసిస్ టెక్నిక్స్ ద్వారా సాల్వ్ చేయబడతాయి. అంటే నోడల్ ఎనాలిసిస్ అండ్ మెష్ ఎనాలిసిస్, వీటి గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇన్ అనలైజింగ్ యూజింగ్ కిర్చాఫ్స్ లాస్ వన్ కెన్ ఎయిదర్ డూ నోడల్ ఎనాలిసిస్ అండ్ మెష్ ఎనాలిసిస్. అంటే జనరల్గా KVL అనేది మెష్ ఎనాలిసిస్కి అప్లికేబుల్ అవుతుంది, KVL అనేది మెష్ ఎనాలిసిస్. అండ్ సిమిలర్లీ KCL అనేది నోడల్ ఎనాలిసిస్కి అప్లికేబుల్. మెష్ ఎనాలిసిస్ అయితే KVL, నోడల్ ఎనాలిసిస్ అయితే KCL ఫామ్లో ఈక్వేషన్ రాస్తామన్నమాట. దీన్ని సింపుల్గా ఇన్ అనలైజింగ్ యూజింగ్ కిర్చాఫ్స్ లాస్ వన్ కెన్ ఎయిదర్ డూ నోడల్ ఎనాలిసిస్
nodal analysis by using Kirchhoff's current law, and similarly mesh analysis using KVL. ఓకే, వీటి గురించి డిస్కస్ చేద్దాం. ఈ KVL లేదా KCL అడ్వాంటేజెస్ ఏంటంటే కెన్ ఈజీలీ క్యాలిక్యులేట్ అన్నోన్ వోల్టేజ్ లేదా అన్నోన్ కరెంట్ మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్ నెట్వర్క్ కూడా తీసుకుందాం. సింపుల్ నెట్వర్క్, సపోజ్ సింపుల్ నెట్వర్క్ ఎయిర్ వోల్టేజ్ V అనుకుందాం. ఇది R1, R2 అండ్ R3. ఫైండ్ కరెంట్ త్రూ R2 రెసిస్టెన్స్. ఇక్కడ కరెంట్ నాకు కావాలి, I కరెంట్ కావాలి. సింపుల్ సర్క్యూట్ తీసుకుందాం, నాకు ఇక్కడ కరెంట్ కావాలి. సో మెష్ అనాలిసిస్, నోడల్ అనాలిసిస్ విత్ హెల్ప్ ఆఫ్ KVL అండ్ KCL టెక్నిక్స్తో మనం దీన్ని సాల్వ్ చేయాలి. ఇప్పుడు దీని ముందుగా నోడల్ అనాలిసిస్ అనుకుందాం. ఈ నోడల్ అనాలిసిస్లో ఇది కదా మన నెట్వర్క్, ఇది R2, ఇది R1, ఇది R3. సపోజ్ ఇది వోల్టేజ్. ఈ నోడల్ అనాలిసిస్లో ముందుగా మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ స్టెప్ ఐడెంటిఫై నెంబర్ ఆఫ్ నోడ్స్ అనమాట. ఇక్కడ నోడ్స్ ఎన్ని ఉన్నాయి చూడండి. నోడ్ అంటే ఎక్కడైతే కరెంట్ డివిజన్ అవుతుంటుందో దట్ ఈస్ టేకెన్ యాజ్ వన్ నోడ్. సో ఇక్కడ కరెంట్ వెళ్తుంది అనుకోండి, ఇక్కడ డివిజన్ అవుతుంది, ఇక్కడ ఇది ఒక నోడ్, ఇంకెక్కడ డివిజన్ అవ్వట్లేదు. సో దిస్ ఈజ్ టేకెన్ యాజ్ వన్ నోడ్. ఒక నోడే ఉంది కాబట్టి V అనుకుందాం. సో ఐడెంటిఫై నెంబర్ ఆఫ్ నోడ్స్, అప్పుడు ఇండికేట్ చేయాలి వోల్టేజ్. దెన్ స్టెప్ 2 అప్లై KCL ఈక్వేషన్, కిర్చాఫ్స్ కరెంట్ లా ఈక్వేషన్. KCL ఏం చెప్తున్నాడు, కరెంట్కి ఈక్వేషన్స్ రాయాలి. అంటే I = V/R ఫామ్లో ఈక్వేషన్స్ ఉండాలి. ఏ ఫామ్లో ఉండాలి, I = V/R ఫామ్. సో ఇక్కడ చూడండి. సో ఈ జంక్షన్ పాయింట్కి ఇది మనకి జంక్షన్ పాయింట్ వచ్చింది. ఓకే, ఇది పాయింట్. సో ఇక్కడ కరెంట్స్ అన్ని ఎంటరింగ్ కరెంట్స్ ఆర్ లివింగ్ కరెంట్స్ వాట్ ఎవర్ ఇట్ మే బి, ఈ కరెంట్స్ ఈ డైరెక్షన్. సపోజ్ I1 అనుకోండి, ఇది I2 అనుకోండి, ఇది I3 అనుకోండి. సో 3 కరెంట్స్ ఏమవుతున్నాయి, 3 కరెంట్స్ దీనికి ఎంటర్ అవుతున్నాయి అనుకుందాం. అప్పుడు KCL ఏం చెప్తుంది మనకి, ఆల్ కరెంట్స్ ఈక్వల్ టు 0 చెప్తుంది. కాబట్టి I1 + I2 + I3 = 0. దీనికి ఈక్వేషన్స్ రాయాలి. ఇప్పుడు చూడండి, ఇక్కడ కరెంట్ ఏమవుతుంది, ఇయర్ పొటెన్షియల్ V, సపోజ్ ఇది V1 అనుకుందాం. V1 పొటెన్షియల్ V, ఇక్కడ కరెంట్ ఏమవుతుంది, V - V1 బై రెసిస్టెన్స్. V/I ఫామ్ కదా. సో I1 V - V1 బై R1 ప్లస్ I2 కరెంట్ డైరెక్ట్ ఇదే V2/R2 ప్లస్ I3 కరెంట్ ఇదే కదా V/R3 = 0. ఇలా ఈక్వేషన్స్ రాసుకొని దీని నుంచి స్టెప్ 3 వచ్చిన ఈక్వేషన్స్ సింప్లిఫై చేసి వోల్టేజ్ ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా. దెన్ కరెంట్, ఇక్కడ కరెంట్ I2 కదా కావాలన్నాడు. I2 కరెంట్ ఫార్మ్ ఏంటి, ఇక్కడ ఏం రాస్తాం, V/R2. ఇక్కడ V క్యాల్కులేట్ చేస్తాం కాబట్టి V/R2 చేస్తే మనకి ఆన్సర్ వస్తుంది. సో ఈ నోడల్ అనాలిసిస్లో ఇందాక మనం క్యాల్కులేట్ చేసాం I2 = V/R2. ఇలా ఎక్కడ కావాలంటే అక్కడ ఎలిమెంట్ దగ్గర వోల్టేజ్ కావాలన్నా లేదా కరెంట్ కావాలన్నా మనం ఈజీగా క్యాలిక్యులేట్ చేయొచ్చు అనమాట. ఓకేనా. సో ఎక్కడైనా కావాలి, ఇక్కడ కరెంట్ కావాలంటే కరెంట్, ఇక్కడ కరెంట్ కావాలంటే కరెంట్, ఇక్కడ కరెంట్ కావాలంటే కరెంట్, లేదా ఇక్కడ వోల్టేజ్ డ్రాప్, ఇక్కడ వోల్టేజ్ డ్రాప్, ఇక్కడ వోల్టేజ్ డ్రాప్, ఎక్కడైనా కావాలంటే ఇది సింపుల్ ప్రొసీజర్. సో స్టెప్ 1 ఐడెంటిఫై నెంబర్ ఆఫ్ నోడ్స్, దెన్ అప్లై KCL ఈక్వేషన్ ఇన్ ఫార్మ్ I = V/R ఫార్మ్, దెన్ అప్లై ఈక్వేషన్స్ అండ్ సింప్లిఫై ది ఈక్వేషన్స్. దీస్ ఆర్ ది బేసిక్ స్టెప్స్. ఓకే. అండ్ సిమిలర్లీ ఇదే ప్రాబ్లమ్ని KVL అంటే మెష్ అనాలిసిస్లో చేద్దాం. మెష్ అనాలిసిస్ సేమ్ ప్రాబ్లం, R1, R2 అండ్ R3. లెట్ us కన్సిడర్ దిస్ ఈ వోల్టేజ్ V1 అనుకుందాం. ఇది R1, R2, ఇది R3. ఓకే. ఇది ఇప్పుడు ఇక్కడ కరెంట్ కావాలనుకున్నాం. ఈ మెష్ అనాలిసిస్లో స్టెప్ 1 వచ్చేసి అక్కడైతే నెంబర్ ఆఫ్ నోడ్స్ ఐడెంటిఫై చేసాం, ఇక్కడైతే నెంబర్ ఆఫ్ లూప్స్ అనే మెష్ అంటారు. ఓకే, దీన్ని లూప్, అందుకే దీన్ని లూప్ అనాలిసిస్ అని కూడా అనొచ్చు మనం. లూప్ అనాలిసిస్ ఆర్ మెష్ అనాలిసిస్. సో స్టెప్ 1 వచ్చేసి నెంబర్ ఆఫ్ లూప్స్ అనేది మనం ఐడెంటిఫై చేయాలి. ఓకేనా. నెక్స్ట్ స్టెప్ 2 అప్లై KVL, కిర్చాఫ్స్ వోల్టేజ్ లా. ఏం అప్లై చేయాలి, కిర్చాఫ్స్ వోల్టేజ్ లా అప్లై చేయాలి. అంటే V = I × R ఫామ్, ఈ ఫామ్లో అప్లై చేయాలి. I × R.
సో స్టెప్ 3 వచ్చిన ఈక్వేషన్స్ని సింప్లిఫై చేసి అన్నోన్ వోల్టేజ్ అయితే వోల్టేజ్, అన్నోన్ కరెంట్ అయితే కరెంట్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఇప్పుడు ఈ సింపుల్ ప్రాబ్లం తీసుకుంటే, సింపుల్ ప్రాబ్లం ఇది R1 R2 R3 తీసుకుంటే ఇక్కడ ఎన్ని లూప్లు ఉన్నాయి? లూప్ మీన్స్ ఇక్కడ క్లోజ్డ్ కావాలి, క్లోజ్డ్ పాత్, దాన్ని మెష్ అంటాం. సో ఇది ఇక్కడ చూడండి, అబ్జర్వ్ చేయండి, ఇదంతా ఒక పాత్. అండ్ సిమిలర్లీ దిస్ ఈజ్ వన్ పాత్. సో ఇదొకటి, ఇదొకటి, 2 రూమ్స్ లాగా ఉన్నాయి కదా. ఇది ఒక రూమ్ అనుకోండి, పోనీ ఇది ఒక రూమ్ అనుకోండి. ఈ R2 అనేది ఈ రెండింటికి కంబైన్గా ఉంది. ఓకేనా? సరే, ఎనీవే ఇది ఒక లూప్ ఈక్వేషన్ కాబట్టి, ఇది ఒక లూప్ కాబట్టి దీని లూప్ కరెంట్ I1 అనండి, ఇక లూప్ 2 అనేది I2 అనండి. ఈ డైరెక్షన్ మీరు ఎలాగైనా తీసుకోవచ్చు, either క్లాక్ వైజ్ డైరెక్షన్ లేదా యాంటీ క్లాక్ వైజ్. ఇక్కడ కూడా క్లాక్ వైజ్ లేదా యాంటీ క్లాక్ వైజ్. అంటే క్లాక్ వైజ్ డైరెక్షన్ ఇలా తీసుకున్నాం, I1 అండ్ I2, లేదా యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ ఎలా అయినా మీరు తీసుకోవచ్చు, I1 అండ్ I2. సో ఈక్వేషన్స్ రాసినప్పుడు ఈ డైరెక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. యూ కెన్ చూజ్ ఎనీ వన్ డైరెక్షన్, either క్లాక్ వైజ్ డైరెక్షన్ ఆర్ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్, డిపెండ్స్ అపాన్ యూ. మీకు నచ్చినట్టు మీరు ఏదైనా ఒక డైరెక్షన్లో తీసుకోండి. ఇదొక డైరెక్షన్ తీసుకొని కన్ఫ్యూజ్ అవ్వకండి. మీరు కొన్ని టెక్స్ట్ బుక్స్ చూస్తే ఈ లూప్ ఓ డైరెక్షన్ తీసుకుంటాడు, ఈ లూప్ ఇంకో డైరెక్షన్ తీసుకుంటాడు. వాళ్ళకి దీని మీద అవగాహన ఎక్కువ ఉంది కాబట్టి వాళ్ళు ఎలా తీసుకొని అయినా సింప్లిఫై చేసుకొని ఫైనల్గా ఆన్సర్ వస్తుంది. కానీ మీరు మాత్రం అన్ని లూప్స్ ఒకే డైరెక్షన్ తీసుకోండి, ఏ డైరెక్షన్ అయినా, క్లాక్ వైజ్ కానీ యాంటీ క్లాక్ వైజ్ కానీ. ఎవరు చేసినా ఫైనల్గా వచ్చే ఆన్సర్ ఒకటే. కాకపోతే మీరు డిఫరెంట్ డైరెక్షన్ తీసుకుంటే కన్ఫ్యూజ్ అవుతారు. మీరు అలా కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండాలంటే యూ కెన్ చూజ్ ఎనీ వన్ డైరెక్షన్, దట్స్ బెటర్. లేదంటే మనం ఇప్పుడు తీసుకున్నట్టే మీరు ప్రతిదానికి క్లాక్ వైజ్ డైరెక్షన్ తీసుకోండి, ఏ ప్రాబ్లం లేదు, నష్టం ఏమీ లేదు, ఎవరు కన్ఫ్యూజ్ కాకండి. ఓకేనా? ఇలా తీసుకుంటే ఇప్పుడు ఈక్వేషన్స్ ఎలా రాస్తాం అబ్జర్వ్ చేయండి. ఇక్కడ 2 లూప్స్ అన్నాం కదా. ఫస్ట్ లూప్ ఎలా వచ్చింది మనకి? ఎలా వచ్చింది? R1 R2, ఇది I1 అన్నాం, ఇది V1 అన్నాం. అండ్ ఇంకొకటి ఎలా వచ్చింది మనకి? ఇక్కడ ఏం లేదు, R2 R3, ఇది కూడా I2 అన్నాం. ఓకేనా? ఇప్పుడు ఈ లూప్లో KVL ఏం చెప్తుంది? ఇన్ ఎనీ క్లోజ్డ్ పాత్ ఆర్ మెష్ ద ఆల్జీబ్రా సమ్ ఆఫ్ ది ఆల్ వోల్టేజెస్ ఆర్ వోల్టేజ్ డ్రాప్స్ ఈజ్ ఈక్వల్ టు 0. అంటే ఇందులో ఈ మెష్లో ఉన్న ఆల్ వోల్టేజెస్ అండ్ వోల్టేజ్ డ్రాప్స్ ఈక్వల్ టు 0. అంటే ఈ డైరెక్షన్ తీసుకున్నాం కదా, ఇది ముందు మైనస్, సో మైనస్ V1 ప్లస్ ఇయర్ వోల్టేజ్ డ్రాప్ I1 ఇంటూ R1 ప్లస్ ఇక్కడ అబ్జర్వ్ చేయండి, R2 అనేది రెండింటికి కంబైన్లో ఉంది, రెండింటికి ఎఫెక్ట్ అవుతుంది. ఈ కరెంట్కి ఎఫెక్ట్ అవుతుంది, ఈ కరెంట్కి ఎఫెక్ట్ అవుతుంది. సో I1 కరెంట్ డిపెండ్స్ అపాన్ R2 అండ్ సిమిలర్లీ I2 కరెంట్ ఆల్సో డిపెండ్స్ ఆన్ R2. కాబట్టి ఈ లూప్ 1 ఈక్వేషన్ వచ్చేసరికి ఇది లూప్ 1 ఈక్వేషన్ అనండి, I1 మైనస్ I2 ఇంటూ R2. సో ఈ కరెంట్ I1 మైనస్ I2 కరెంట్ ఇంటూ R2 ఈజ్ ఈక్వల్ టు 0. దీన్ని ఈక్వేషన్ 1 అంటారు. అండ్ సిమిలర్లీ లూప్ 2 ఈక్వేషన్ వచ్చేసరికి ఈ లూప్ కరెంట్, ఇక్కడ I2 కరెంట్, ఈ I2 కరెంట్ R2 అనేది మళ్ళీ కంబైన్ అన్నాం కదా. సో దీన్ని రాసేటప్పుడు సెకండ్ లూప్ కదా, I2 మైనస్ I1 ఇంటూ R2 ప్లస్ I2 ఇంటూ R3 ఈజ్ ఈక్వల్ 0. సో డ్రాప్ ఇక్కడ డ్రాప్ వస్తుంది, ఇక్కడ డ్రాప్, 2 డ్రాప్లు ఈక్వల్ టు 0. ఇక్కడికి వచ్చేసరికి సోర్స్ వోల్టేజ్ V1 ప్లస్ ఇయర్ డ్రాప్ ఈక్వల్ టు 0. ఇది సెకండ్ ఈక్వేషన్ అనవచ్చు. ఇలా ఈక్వేషన్స్ ఎన్ని లూపులు ఉంటే అన్ని ఈక్వేషన్స్ రాసి వాటిని సింప్లిఫై చేసుకొని అన్నోన్ కరెంట్లు, అన్నోన్ వోల్టేజ్లు అన్ని మనం క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా మనం మెష్ అనాలిసిస్లో KVL ఈక్వేషన్స్ బేస్ చేసుకొని మనం ఈక్వేషన్స్ అనేది రాయొచ్చు. ఓకేనా? దీనికి సంబంధించి కొన్ని ఎక్సర్సైజ్ ప్రాబ్లమ్స్ అనేవి నా నెక్స్ట్ వీడియోలో చేస్తాను. ఎక్సర్సైజ్ చేద్దాం, ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ కొన్ని మనం సాల్వ్ చేద్దాం. ఈ వీడియోలో కేవలం మనం బేసిక్స్, KVL అంటే ఏంటి, KCL అంటే ఏంటి, మెష్ అనాలిసిస్ అంటే ఏంటి, నోడల్ అనాలిసిస్ అంటే ఏంటి గురించి తెలుసుకున్నాం. నెక్స్ట్ వీడియోలో వీటి మీద ప్రాబ్లమ్స్ మనం సాల్వ్ చేస్తే మీకు చాలా ఈజీగా అర్థమవుతుంది. ఓకే, ఎనీవే ఫైనల్గా కంక్లూజన్కి వచ్చేసరికి ఇది మెష్ అనాలిసిస్, ఇది నోడల్ అనాలిసిస్ అందాం. మెష్ అయితే నెంబర్ ఆఫ్ లూప్స్ ఐడెంటిఫై చేయాలి, ఎక్కడైతే నెంబర్ ఆఫ్ నోడ్స్ ఐడెంటిఫై చేయాలి. ఓకేనా? ఫస్ట్ స్టెప్ ఇది.
సెకండ్ స్టెప్ వచ్చేసరికి ఇది స్టెప్ 1 అనండి, ఇది స్టెప్ 2. మెష్ అనాలిసిస్కి వచ్చేసరికి కేవీఎల్ ఈక్వేషన్స్ అప్లై చేయండి ఇన్ ది ఫార్మ్ ఆఫ్ V=IR. ఓకే. నోడల్ అనాలిసిస్కి వచ్చేసరికి కేసీఎల్ అప్లై చేయండి, అంటే ఇన్ ది ఫార్మ్ ఆఫ్ I=V/R ఫార్మ్. ఓకేనా. నెక్స్ట్ స్టెప్ 3 వచ్చేసరికి ఎన్ని లూప్స్ అయితే ఉన్నాయో ఆ లూప్స్కి వోల్టేజ్ ఈక్వేషన్స్ రాయాలి. వోల్టేజ్ ఈక్వేషన్స్ రాసేటప్పుడు ఈ కరెంట్ డైరెక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. యూ కెన్ చూజ్ ఎయిదర్ క్లాక్ వైజ్ ఆర్ యాంటీ క్లాక్ వైజ్. ఇంతకుముందు మనం ఎక్స్ప్లెయిన్ చేసాం కదా, ఆ రెండిట్లో ఏదో ఒక డైరెక్షన్ తీసుకోండి. అన్ని లూపులకి సేమ్ డైరెక్షన్ తీసుకోండి, మీకు ఈజీగా ఉంటుంది, కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉంటారు. ఓకేనా. ఇక్కడ కూడా స్టెప్ 3 ఈ డైరెక్షన్, వోల్టేజ్ డైరెక్షన్ సైన్ అనేది చాలా ఇంపార్టెంట్. సైన్ ఇంపార్టెంట్ అంటే ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఇది ప్లస్, ఇది మైనస్, అంటే ఇది ప్లస్, ఇది మైనస్ ఉన్నప్పుడు ఈ కన్వెన్షనల్ డైరెక్షన్స్ అనేది మనకు చేంజ్ అవుతుంటాయి, కరెంట్ డైరెక్షన్. సో దాన్ని బట్టి మనం తీసుకోవాల్సి ఉంటుంది. ఈ కన్వెన్షనల్ డైరెక్షన్ ఇది ఎలా ఉంటుంది, కొన్నిసార్లు ఎలా ఉంటుందంటే ఇది మైనస్, ఇది ప్లస్, ఇలా ఉంటుంది. ఇలా ఉన్నప్పుడు డైరెక్షన్స్ క్లాక్ వైజా యాంటీ క్లాక్ వైజా దాన్ని బేస్ చేసుకుని మనం కన్వెన్షనల్ డైరెక్షన్ అనేది తీసుకోవాలి. నా నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రెజెంట్ అయితే ఈ డైరెక్షన్ గురించి మీరు అంతగా కంగారు పడాల్సిన అవసరం లేదు. నేను సింపుల్గా ఈ డైరెక్షన్స్ కూడా ఎలా తీసుకోవాలో చెప్తాను. ఓకేనా. నెక్స్ట్ స్టెప్ 4 ఇక్కడ ఈక్వేషన్స్ వస్తాయి కదా, వోల్టేజ్ ఈక్వేషన్స్ వస్తాయి V=IR ఫామ్లో. ఆ వోల్టేజ్ ఈక్వేషన్స్ మనం సాల్వ్ చేసుకోవాలి. ఇక్కడికి వచ్చేసరికి కరెంట్ ఈక్వేషన్స్ వస్తుంది, I=V/R ఫామ్లో వస్తుంది. వాటిని అన్నిటి మనం సాల్వ్ చేసుకొని సింప్లిఫై చేసుకోవాలి. సో ఈ విధంగా అన్నోన్ వోల్టేజ్ లేదా అన్నోన్ కరెంట్ ఎక్కడైతే ఏ పారామీటర్ దగ్గర అయితే కావాలో చాలా ఈజీగా ఆ పారామీటర్ దగ్గర మనం ఈ కేసీఎల్ యూజ్ చేసి మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో మీకు ఇంకోసారి జస్ట్ రీకాల్ చేస్తున్నాను. మెష్ అనాలిసిస్ అనేది కేవీఎల్ బేస్ చేసుకుని అవుతుంది, నోడల్ అనాలిసిస్ అనేది కేసీఎల్ బేస్ చేసుకుని అవుతుంది. ఇంకెక్కడ కన్ఫ్యూజ్ అవ్వకండి. చాలామంది ఈ మెష్ అనాలిసిస్ అంటే ఏంటి, నోడల్ అనాలిసిస్ ఏంటి, మళ్ళీ కేవీఎల్ అంటే ఏంటి, కేసీఎల్ అంటే ఏంటి అని కన్ఫ్యూజ్ అవుతున్నారు. అవన్నీ అవాయిడ్ చేసి సింపుల్గా కేవీఎల్ అంటే మెష్ అనాలిసిస్ అప్లై చేయాలి, కేసీఎల్ అంటే నోడల్ అనాలిసిస్ అప్లై చేయాలి, దానికి రిలేటెడ్గా ఈక్వేషన్స్ రాసుకొని అన్నోన్ వోల్టేజ్ అన్నోన్ కరెంట్స్ మనం ఫైండ్ అవుట్ చేస్తే సరిపోతుంది. ఓకేనా. డియర్ స్టూడెంట్స్, ఈ టాపిక్ మీకు అర్థమైందని నేను భావిస్తున్నాను. దీనికి సంబంధించి ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే నా వీడియో మీకు నచ్చితే వెంటనే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. నా నెక్స్ట్ వీడియోలో ఈ మెష్ అనాలిసిస్కి లేదా నోడల్ అనాలిసిస్కి సంబంధించి లేదా కేవీఎల్ అండ్ కేసీఎల్ బేస్ చేసుకొని కొన్ని ఎక్సర్సైజ్ ప్రాబ్లమ్స్ అనేది సాల్వ్ చేద్దాం. ఇప్పుడు మీకు ఏది చిన్న కన్ఫ్యూజన్ ఉన్నా ఆ ఎక్సర్సైజ్ ప్రాబ్లం చేసినప్పుడు మీకు చాలా ఈజీగా అర్థమవుతుంది. డియర్ స్టూడెంట్స్, ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఏదైనా ఒక ప్రాబ్లం ఇచ్చినప్పుడు అది కేవీఎల్లో అప్లై చేయాలా కేసీఎల్లో అప్లై చేయాలా అనేది ఇచ్చిన సర్క్యూట్ బట్టి మీ ఆలోచన విధానం బట్టి ఏదైతే ఈజీగా ఉంటుందో, ఏ మెథడ్ అయితే ఈజీగా అప్లై చేయొచ్చో దాన్ని బేస్ చేసుకొని చేయండి. ఈ విధంగా మీకు ఆలోచన రావాలంటే మీరు నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది. కాబట్టి టెక్స్ట్ బుక్స్లో కానీ రెఫరెన్స్ బుక్లో కానీ నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఇచ్చుంటారు, వాటిని ఒకసారి ప్రాక్టీస్ చేయండి. తప్పైనా పర్వాలేదు, కొన్ని ప్రాబ్లం చేస్తే మీకే అలవాటు అవుతుంది. ఫ్రెండ్స్, మనం గతాన్ని మార్చలేము కానీ భవిష్యత్తుని మార్చగలం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.